ఏం మాటలా ప్రజలకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక అలవాటుగా మారింది. ఏం చేయకుండా అన్నీ చేస్తామని చెప్పుకుంటారు వాళ్ళు. 6 గ్యారెంటీల మీద ఇంతవరకు లాభం తెలియకుండా పోయారు వాళ్ళు. అసలు చర్చ జరుగుతుంది 6 గ్యారెంటీల మీద. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన కులగణన గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మేము కులగణనకు వ్యతిరేకం కాదు మేము, కానీ ముస్లింలను బీసీలో చేర్చడాన్ని పూర్తి వ్యతిరేకిస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 51% ఉన్నటువంటి కులగణనను బీసీలను ఏం చేసింది? వాళ్ళ తగ్గించి 42% ఇస్తామని చెప్పన్నారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32% వస్తుంది. ఆల్రెడీ 27% ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఎంత? బీసీలకు ఇచ్చింది ఎంత? ఇంకా 5%. 10% ముస్లిం తీసేస్తే బీసీలకు ఇచ్చింది కేవలము కాంగ్రెస్ పార్టీ 5% మాత్రమే పెంచింది. గతంలో సమగ్ర సర్వే కుటుంబ రిపోర్టు తీసుకుపోయి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇళ్లలో పెట్టుకున్నారు. దానివల్ల ఏం సాధించారో ఏం లేదు. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న కులగణనకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కులగణనకు అంతు పొంతు లేదు. దానికి దీనికి సంబంధమే లేదు. ఏం చేస్తామో చేసి చూపడతాం మేము. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏ జరిగినా మేమే చేస్తామని చెప్పి టీవీలలో బ్రేకింగ్ ఇచ్చుకోవడము, ప్లాన్ ప్రకారం అందరూ స్టేట్మెంట్ ఇప్పించుకోవడం, మినిస్టర్లతో మాట్లాడియడము, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల ఈ వ్యతిరేకత పోదు. పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి, ఎన్డీఏకి అనుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ ప్రజాపాలన దూరంగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల వ్యతిరేకత ఎందుకు వచ్చింది? మన దేశంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు అవుతలేవు? 6 గ్యారెంటీల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏమని 6 గ్యారెంటీలు? ఎన్డీఎస్ఐ రిపోర్ట్ వచ్చి ఇప్పుడు రాలేదంటది. వచ్చి వారం 15 రోజులే. ఏం యాక్షన్ తీసుకున్నారు? మీరు చర్యలు తీసుకున్నారు? ఏమన్నా జరిగితే మేము చేస్తామని చెప్పుకుంటారు. తెలంగాణలో దేనికి రోల్ మోడల్ అంటే అవినీతి, అక్రమాలకు, తప్పుడు మాటలకు, తప్పుడు ప్రచారాలకు, ఢిల్లీకి అప్పేయడానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ 14% కమిషన్ లేదే బిల్స్ ఇస్తలేరు. అవినీతి జరుగుతున్నది. ఇది కాంగ్రెస్ పార్టీ స్వయాన శాసనసభ్యులే బయట చెప్పుకుంటున్నారు. ఇది రోల్ మోడల్. ఇది ఇలా అవినీతిపై విచారణ జరుపుతాం, అందరిని జైలుకి పంపుతామన్నారు. ఏమైంది? అవినీతిని మీరే ప్రోత్సహిస్తున్నారు. దీని రోల్ మోడల్. ఇది ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, 100 రోజులు అమలు చేస్తామన్నారు. ఏమైంది? ఇలా ఇది రోల్ మోడల్. ఇది కానీ కేంద్రము చెప్పి చేసిన దాన్ని మాదని చెప్పుకుంటే ప్రజలు అవుతున్నారు. ఇవాళ ప్రజలందరూ చాలా మంచి ఆలోచనతో ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది ఫెయిల్ అయిపోయింది. మొత్తము లెక్కలకు అంతు పొంతు లేదు. ఎన్నికల కమిషన్ జనాభాకు దివిలిచ్చిన కులగణకు సంబంధం లేదు. ఉన్న పాపులేషన్కు విలేజ్ కులగణకు సంబంధం లేదు. ఏమి అంత మొత్తం పూర్తిగా తేడాతో ఉన్నది. కాబట్టి వాళ్ళ దేశంలో జరిగే కులగణనకు, తెలంగాణ రాష్ట్రంలో జరిగే కులగణకు చాలా ఫరక్ ఉంటుంది. కాబట్టి మీరు ఎంత గొంతెత్తి చెప్పుకున్నా కూడా ఇలా ప్రజలు మోడీ గారి మీద విశ్వాసాన్ని నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మీ మాటలు నమ్మరన్న విషయం గుర్తుంచుకోవాలని కోరుతాను.